గైస్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్. ఇదంతా మా చెల్లి చేసిన రచ్చే, అందుకే నేను మా చెల్లితో ఎప్పుడు అలానే ఉంటా ఫన్నీగా. సో మేమైతే రేపు శ్రీశైలం అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ వచ్చాం కదా. మీకు విశాల్ మార్ట్లోది పార్ట్ 1 అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పార్ట్ 2 చేస్తా. ఇప్పటికైతే పార్ట్ 1 పెడతాను. సో అక్కడ ఇదిగోండి హుండా బ్రియో, అదే మేము వెళ్ళే కారు. మీకు తెలుసు కదా, మనం ఎప్పుడైనా 5కి స్టార్ట్ అవుతాం. సో ఇక్కడైతే పెద్దనే ఉన్నాడంటే హెయిర్ వాష్ చేయమన్నారు. నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నా, అలా ఉండిద్ది మనతోని. అంతా దూరంలో మనం. టైం అయితే చూసారు కదా మీరు. ఇంకా మేమైతే వెళ్దామని స్టార్ట్ అయ్యాం. టిఫిన్ కూడా చేయలే. టిఫిన్ చేద్దామని అలా అడుగు పెడితే ఉండే సర్ప్రైజ్ వేరప్ప. చూస్తారా, ఓవర్ అయితే 70 కిలోమీటర్స్. నో వీఆర్ గోయింగ్ టు అవుటర్. అబ్బా చెప్పా కదా, అడుగు పెడితే రచ్చరంబోలా. అది మా అక్క ఊపు ఉంటుంది టిఫిన్ తిన. ఏందిరా ఈ పొదలు దాని దగ్గర కూర్చోనండి. ఓ ఇది కూడా కంటెంట్ కదా. సో అలా అయితే కంటెంట్ కదా అలా అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇంకా మీరు చూసారు కదా, అదిగోండి అలా వాటర్ ఫ్లోస్ వస్తున్నాయి. నాకైతే కొంచెం వేడిగా ఉంది. అది పైన అదంతా వెళ్ళాలి. నాకేమో చూస్తేనే భయం వేస్తుంది. ఇల్లేంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకుంటా. మర్చిపోయా, నేను కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేశా అని అనుకోకండి. నాకు అసలు తెలియదు దాని గురించి. ఎందుకో వాడతారు, ఓన్లీ ఫర్ రీల్స్. దట్స్ ఓన్లీ. ఆయన చుట్టూ అమ్మా దెబ్బకి నా పని అయిపోయింది. కోతి మామ అక్కడ ఉన్నావు కదా మామ. ఇంకా అదిగోండి కొంచెం వేడిగా అన్నాదంటే ఇందుకే. ఇటు నుంచి మళ్ళీ ఇంకో డ్యామ్ కూడా చూపించాలి నేను. ఇక్కడ ఇది చూసారుగా, అక్కడ నుంచి వచ్చాం. ఇదంతా అదే రివర్ డ్యామ్ది. మీకు రివర్ కింద అక్కడ చూపించా కదా నేను మెస్ దగ్గర నుంచి. అక్కడ కోతులు ఉన్నాయి. దాని నుంచి వెళ్దాం అనుకుంటా, అట్లా మనుషులు దొరుకుతాం అంటే అది మనుషుల మీద పడిద్దేమో అని భయం వేస్తుంది. సరే గైస్, మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పార్ట్